బ్యాచిలర్ డేస్లో మెస్ భోజనాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి జ్ఞాపకాన్ని మిస్ అవ్వకూడదని మెస్ భోజనం చేద్దామని వచ్చాం. టోకెన్ తీసుకొని లోపలికి ఎంటర్ అయి కూర్చున్న తర్వాత అప్పడంతో మొదలుపెట్టి వేడి వేడి అన్నాన్ని సర్వ్ చేశారు. వాటితో పాటుగా మనకెంతో ఇష్టమైన పొడులు అండ్ ఆల్సో కాకరకాయ వేపుడు. అలా వేడి అన్నం మీద నెయ్యిని జోడించి పొడుల్ని కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆహా అద్భుత. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్తో వచ్చి పోటాపోటీగా నువ్వా నేనా ఎవరు ఈ ఫుల్ మీల్స్కి న్యాయం చేస్తారు అనేట్టుగా తినేవాళ్ళం. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒకడు ఉంటాడు ఫుల్ మీల్స్కి ఫుల్గా న్యాయం చేస్తాడు. అదే గ్యాంగ్లో ఇంకొకడు కూడా ఉంటాడు, వాడు ప్లేట్ మీల్స్కే చాలా కష్టపడిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మీ బ్యాచ్లో కూడా ఉంటారు కదా. ఏదేమైనా ఇలా మెస్లో భోంచేస్తూ అలా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆహా ఏదో ఒక తెలియని హ్యాపీనెస్, ఒక తృప్తి ఉందన్నమాట. ఇప్పుడు సాంబార్ వంతు. ఈ సాంబార్ అన్నంతో పాటు అప్పడం చాలా ఇంపార్టెంట్. ఎస్, అప్పడం ఇంపార్టెంట్ బిగులు, ఎందుకంటే ఆ కాంబినేషన్ అద్దిరిపోద్దంతే. నెక్స్ట్ చల్లటి గడ్డ పెరుగు. ఇలా గడ్డ పెరుగులో కాకరకాయ వేపుడినైతే నేను ఇలా కలుపుకొని తినేశాను. చాలా బాగుందండి. మరి ఇంత ఫుల్ మీల్స్ చేసిన తర్వాత ఒక కిల్లీ పడాల్సిందే కదా, అందులో స్వీట్ పాన్ అన్నమాట. నేనైతే అలా స్వీట్ పాన్తో నా ఫుల్ మీల్స్ని ముగించేశాను.